అధికారులు కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం ఓ యువకుడి నిండు ప్రాణాన్ని బలిగొంది. రాజమండ్రి గోరక్షణపేట వై జంక్షన్ వద్ద తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డుకు అడ్డంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైపులను వేయడంతో బైక్పై వెళుతున్న 24 ఏళ్ల విజయ రూపస్ అనే యువకుడు పైపులను ఢీకొట్టి అక్కడికక్కడే మృతి చెందాడు. కాంట్రాక్ట్ అని వాడు మరి ఇక్కడ స్పాట్ డెడ్ అయ్యాడు. మరి ఇక్కడ మరి అదే బ్లాక్ నుంచి కార్ రోడ్డు కూడా బ్లాక్ గా ఉంది, ఇది కూడా బ్లాక్ గానే ఉంది. రోడ్డు పనులు జరుగుతున్నాయని కనీస హెచ్చరిక బోర్డులు సైతం ఏర్పాటు చేయకపోవడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు తెలుపుతున్నారు. అధికారులు, కాంట్రాక్టర్, మున్సిపల్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలంటూ మృతుని బంధువులు ఆందోళన చేపట్టారు. మరి అదే బ్లాక్ నుంచి కార్ రోడ్డు కూడా బ్లాక్ గా ఉంది, ఇది కూడా బ్లాక్ గానే ఉంది. ఒక లైట్లు లేవు, లైట్లు చీకటి పాటు ఈ కుర్రోడు కాక కూడా చనిపోయి ఎంబీఏ పూర్తి చేసి కుటుంబాన్ని పోషించడానికి ఫ్లవర్ డెకరేషన్ పనులు చేసుకుంటూ జీవిస్తున్న యువకుడు మృతి చెందడంతో కుటుంబం దిక్కులోని స్థితికి చేరుకుంది. మృతుని స్వగ్రామం తుమ్మలోవలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రాంతంలో అండి మా అబ్బాయి డెకరేషన్ చేస్తాడు, పోల్ డెకరేషన్ ఆ పని మీద వస్తుంది. ఇక్కడ ఈ కాంట్రాక్టర్ సరిగ్గా పెట్టకపోవడం వల్ల ఇక్కడ పెట్టవలసింది ఇక్కడ పెట్టడం వల్ల చూసుకోగా వచ్చి దాని గుద్ది ఇలా చనిపోవడం జరిగిందండి. అండి ఆ అబ్బాయి మాకు ఒక్కడే ఆధారం. మా చెల్లికి పెళ్లి చేయాలండి. ఎంబీఏ చదువుతున్నాడు. ఆ బిడ్డ ఎంబీఏ చదివి జాబ్ చేసి మాకు ఆధారంగా మా పాపకి చెల్లికి ఆధారంగా ఉండాలని ఎంతో ఆశిస్తుంటే ఈ యొక్క కాంట్రాక్టర్లో నిర్లక్ష్యం వల్ల అండి అలాగే ఈ యొక్క అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇలా పెట్టడం వల్ల చాలా ఘోరం జరిపోయిందండి. పోయిన కుమారుడు తీసుకురాలేం, చాలా అన్యాయం అండి. ఒకే కుమారుడు మాకు ఆదరణ. ఎంబీఏ చదువుతున్నాడు, చదివి జాబ్ చేసి ఇప్పుడు మమ్మల్ని పోషించాలి, తర్వాత చెల్లికి పెళ్లి చేయాలని మేము ఎంతో ఆశతో ఉన్నామండి. ఇలాంటి సమయంలో రోడ్డు మీద ఎలాగా మరి సరైన రీతిలో పెట్టకుండా అక్కడ పెట్టవలసింది ఇక్కడ పెట్టి సరైన బార్గెట్ లేకుండా చేయడం వల్ల ఇలా ఇబ్బంది పడి చాలా తర్వాత హెచ్చరిక బోర్డు కూడా పెట్టాలండి, అది పెట్టలేదు అండి. స్ట్రీట్ లైట్ కూడా సరిగ్గా పని చేయట్లేదు. దానివల్ల ఈ ప్రమాదం జరిగిందండి. కనుక మరి ప్రమాదం మరి ఇలా ఈయనకే కాదండి, ఎంతమంది జరిగితే ఎలాగా ఎంతమంది నష్టపోతారండి. ఎందుకంటే 12 సంవత్సరాలు బట్టి ఆ కుర్రోడు పచ్చిపూల డెకరేషన్ నేర్చుకుని వీళ్ళ నాన్నగారికి కొద్దిగా సాయం కింద ఉంటున్నాడు. ఉండి మరి రాత్రి పచ్చిపూలు వచ్చాయని చెప్పేసి ఫోన్ వచ్చినంటే మరి కాంప్లెక్స్కి బయలుదేరుతున్నప్పుడు మరి ఇక్కడ మరి నిర్లక్ష్యం, మరి గవర్నమెంట్ నిర్లక్ష్యం, అలాగే ఈ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల మరి ఒక బ్యానర్ కానీ అలాగే ఒక హెచ్చరిక కానీ ఒక స్టేబుల్ రోడ్స్ కానీ ఏవి లేకుండా అలాగే లైట్లు కూడా చీకటిగా కమ్మేసి మరి అలాగే ఆ వేసిన గొట్టాలు కూడా బ్లాక్ గొట్టాలు, ఆ బ్లాక్ గొట్టాలునే కింద తారు బ్లాక్. మరి ఎవరికి కూడా కళ్ళు అనకూడదు కానీ మనిషి కనిపించిన అట్టుగా చీకటి మైదానంలోనే మరి ఆ కుర్రోడు స్పాట్లో డెడ్ అయ్యాడు. మరి ఇప్పుడు మేము చేసే డిమాండ్ ఏంటంటే ముందుగా ఆ కుర్రోడు చదువుకునే కుర్రాడు, అలాగే వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి చూస్తే బాగోలేదు. ఒక ఇంటికి వాళ్ళ చెల్లాయి ఒక ఆడపిల్ల ఉంది, ఆడపిల్లకి పెళ్లి కూడా చెయ్యాలి అని చెప్పి ఆ అబ్బాయి చదువుకుంటా కష్టపడుతూ ఎంబీఏ చదువుకుంటా కష్టపడుతూ ఆ కుర్రాడు మరి ఇంత దారుణంగా ఇలాగ కాంట్రాక్టుల వల్ల ఇలాగ బలయ్యాడు ఆ కుర్రాడు. దాని గురించి ఏంటంటే కంపల్సరీగా ఆ కుర్రాడికి న్యాయం చేయాలనేసి న్యాయం చేసి వాళ్ళ తల్లిదండ్రుల కుటుంబాలందరూ ఆ కుటుంబాన్ని కూడా కూర్చోపెట్టి ఒకసారి వాళ్ళకి ఏదైతే న్యాయం చేయాలో న్యాయం చేసి పెట్టేంత వరకు కూడా మేము మరి ఇలాగే పోరాడతాం. మరి ఇక్కడ స్పాట్ డెడ్ అయ్యాడు. మరి ఇక్కడ మరి అదే బ్లాక్ నుంచి కార్ రోడ్డు కూడా బ్లాక్ గా ఉంది, ఇది కూడా బ్లాక్ గానే ఉంది. ఒక లైట్లు లేవు, లైట్లు చీకటి పాటు ఈ కుర్రోడు కాక కూడా చనిపోవలసిన వాళ్ళే. కారు కూడా ఎగిరిపోయింది. గవర్నమెంట్ మరి పెద్దలు ఆదిరెడ్డి వాసు గారు మరి ఎమ్మెల్యే ఉన్నదా, ఎమ్మెల్యే అయినా వాడు వచ్చి సమాధానం చెప్పాలి కదా. ఇక్కడ కాంట్రాక్ట్ అని వాడు మరి ఇక్కడ స్పాట్ డెడ్ అయ్యాడు. మరి